జే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన విధంగా హుస్నాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యతో పాటు విద్య, వ్యవసాయ రంగం, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నియామక పత్రాల్ని అందజేశారు. హుస్నాబాద్లో మొదటిసారిగా నిర్వహించిన జాబ్ మేళాకి భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరవ్వడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తీరుతాయని, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులని ఆదేశించామన్నారు. జాబ్ మేళాకి యువతీ యువకుల స్పందన బాగుందని, హాజరైన అభ్యర్థులు ఓపికగా తమ ప్రతిభను చాటుకుని ఉద్యోగాలు పొందాలన్నారు. మరోసారి కూడా హుస్నాబాద్లో జాబ్ మేళాని నిర్వహిస్తామని వెల్లడించారు. జాబ్ మేళా కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథిగా చేసిన గౌరవ యువతకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి ఇంత ఎక్కువ శాతం వస్తారని అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి పెట్టే జాబ్ మేళా మార్కెట్ యార్డులో ఇంకెక్కడో పెద్ద స్థలంలో వెళ్దాం. దాని ప్రకారంగా ఇప్పుడున్న దాంట్లో కొంత అప్డేట్ చేసుకోమని నేను అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో 0 నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, నేను ముందుగా ఎన్నికప్పుడు చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పినాం. హుస్నాబాద్ లో మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకొని ప్రభుత్వం తరఫున మరింత పకడ్బందీగా జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వేయనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక రాబోయే కాలంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని, ఎంతమంది వస్తారో ఎట్లా తెలియదు కాబట్టి చేశాం. నెక్స్ట్ టైం కి పెద్ద ఎత్తున రిక్రూట్ చేస్తాం. దయచేసి ఎంతో సమయాన్ని అందరూ కూడా ప్రతి అటెండ్ అయ్యి చాలా మంది ఉద్యోగాలు తీసుకొని సంతోషంగా ఇంటికి పోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ అందరు కూడా మరొకసారి శుభం జరగాలని, ఉద్యోగం రావాలని మనసా వాటా కోరుకుంటూ అందరూ శుభ